ఇక వార్తల వివరాలు చూస్తే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. పోలవరం ప్రాజెక్టు ప్రాంతానికి చేరుకున్న ముఖ్యమంత్రికి మంత్రులు, అధికారులు స్వాగతం పలికారు. అనంతరం సీఎం అధికారులతో కలిసి పోలవరం ప్రాజెక్టును పరిశీలించారు. పనుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. మాతృభాషపై యువత, చిన్నారుల్లో ప్రేమాభిమానాలు పెంచడంతో పాటు మన కవులు, రచయితల గొప్పదనాన్ని తెలియజేసేందుకు తెలుగు సాహితీ యాత్రలు నిర్వహించే దిశగా ప్రభుత్వం ఆలోచన చేస్తోందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. శ్రీశ్రీ, గురజాడ చలం, గుర్రం జాషువా, విశ్వనాథ సత్యనారాయణ, తిలక్, దేవులపల్లి కృష్ణశాస్త్రి తదితర కవులు, రచయితల స్వస్థలాలు, వారి సాహిత్య సేవలు తెలిపే స్మారక కేంద్రాల నిర్మాణం ద్వారా ఆ ప్రాంతాలను అభివృద్ధి చేయవచ్చని ఆయన పేర్కొన్నారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో పవన్ కళ్యాణ్ ను విజయవాడ బుక్ ఫెస్టివల్ కమిటీ ప్రతినిధులు ఆదివారం కలిశారు. 35 సంవత్సరాల నుంచి విజయవాడలో పుస్తక మహోత్సవాన్ని నిర్వహిస్తున్నామని, కొన్నేళ్లుగా సరైన మైదానం లేక ఇబ్బందులు పడుతున్నామని వారు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఈ సమస్యను పరిష్కరిస్తామని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. అనంతరం ఆయన మాట్లాడారు. ఆధ్యాత్మిక, చారిత్రక స్థలాల పర్యాటకం ఉన్న విధంగానే సాహితీ పర్యాటకం రావాలన్నారు. కవులు, రచయితల స్వస్థలాలు, వారి జ్ఞాపకాలు ఉన్న ప్రాంతాలను, ప్రముఖ గ్రంథాలయాలను భాషాభిమానులు, విద్యార్థులు సందర్శించేలా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. వేటపాలెం గ్రంథాలయం, రాజమహేంద్రవరంలోని గౌతమి, కడపలోని సిపి బ్రౌన్ లాంటి ప్రముఖ గ్రంథాలయాలు రాష్ట్రంలో ఉన్నాయని చెప్పారు. వీటిని కవులు, రచయితల నివాసాలతో కలుపుతూ టూరిజం సర్క్యూట్ను ఏర్పాటు చేయొచ్చు అని చెప్పారు. పవన్ కళ్యాణ్ ను కలిసిన వారిలో విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ ప్రతినిధులు టి మనోహర్ నాయుడు, కె లక్ష్మయ్య, గొల్ల నారాయణరావు, సందీపని ఉన్నారు. జిల్లాలో డ్రోన్ల వినియోగంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగిస్తున్నామని పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు తెలిపారు. జియో ట్యాగింగ్ చేసిన ప్రాంతాలకు డ్రోన్లు వెళ్లి రికార్డింగ్ చేసుకుని తిరిగి వస్తాయని, దీని ద్వారా బహిరంగ మద్యపానం, ర్యాగింగ్ వంటి వాటిపై నిఘా ఉంచుతున్నట్లు తెలిపారు. 500 మంది మహిళా పోలీసులను డ్రోన్ పైలట్లుగా తీర్చిదిద్దామని వెల్లడించారు. ఆదివారం సాయంత్రం పోలీస్ పరేడ్ గ్రౌండ్లో ఎన్టీఆర్ కమిషనరేట్లోని పోలీస్ అధికారులకు డ్రోన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. క్లౌడ్ పెట్రోల్ ఫర్ సేఫ్ కమ్యూనిటీస్ కార్యక్రమం ఆరంభించారు. ఈ సందర్భంగా సిపి రాజశేఖర్ బాబు మాట్లాడుతూ, జియో ట్యాగింగ్ చేసిన ప్రాంతాలకు డ్రోన్లు వెళ్లి రికార్డింగ్ చేసుకుని తిరిగి వస్తాయని, దీని ద్వారా బహిరంగ మద్యపానం, ర్యాగింగ్ వంటి వాటిపై నిఘా ఉంచుతున్నట్లు తెలియజేశారు. అన్ని రంగాల్లో డ్రోన్ల వాడకం పెరగాలన్నది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దూరదృష్టి అని చెప్పారు. మహిళల భద్రత, మాదక ద్రవ్యాల కట్టడికి ఇవి దోహదపడతాయని వివరించారు. పోలీసులు వెళ్లలేని ప్రాంతాలకు డ్రోన్ వెళ్తుందని, విజిబుల్ పోలీసింగ్తో పాటు ఇన్విజిబుల్ పోలీసింగ్ చాలా అవసరమన్నారు. 500 మంది మహిళా పోలీసులను డ్రోన్ పైలట్గా తీర్చిదిద్దామని వెల్లడించారు. ఎంపీ కేశినేని శివనాథ్ 10 డ్రోన్లు అందించారని తెలియజేశారు. సో టెక్నాలజీని చాలా అద్భుతంగా ఉపయోగించే నైపుణ్యం ఉన్న పరిస్థితుల్లో వారి యొక్క ఇంపార్టెంట్ దీన్ని మనం వేస్ట్ చేసుకోవడం, వాళ్ళ రీసోర్సెస్ వేస్ట్ చేయకూడదు అన్న ఉద్దేశంతో వారిని ఉపయోగించడం జరిగింది. మరొక వైపున మన విఎంసీ కమిషనర్ గారు ఈ మధ్యన చాలా ట్రాఫిక్ ఇంటర్వెన్షన్స్ చాలా చేశాం. చాలామంది తెలీదు. విఎంసీ కమిషనర్ గారు మేము కలిసి కొంత డ్రోన్స్లో అప్రిసియేషన్, ఒక జంక్షన్ని వీడియో తీయడము, ఆ వీడియో నుంచి మనము ఏంటి అసలు ఎందుకు ఇక్కడ ట్రాఫిక్ పెరుగుతూ ఉంది అని అనలైజ్ చేయడము, ఒక ఇంటర్వెన్షన్ చేయడం. అందులో భాగంగా చాలా ఇంటర్వెన్షన్స్ చేయడం జరిగింది. సో వారు కూడా చాలా సహృదయంతో మాకు సహకరించి, పోలీస్ శాఖ సహకరించి ట్రాఫిక్ మెరుగుపడేలాగా వారు చర్యలు తీసుకున్నారు. ఈ సందర్భంలో ఒక విషయాన్ని మీకు చెప్పాలి. అక్టోబర్ నెలలో కంజెషన్ అంటే అస్త్రం అనే ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్లో అసలు కంజెషన్ ఎంత జరుగుతుందనేది క్యాలిక్యులేట్ చేస్తున్నాం. విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ, ఎన్టీఆర్ జిల్లాలో డైనమిక్ పొలిటీషియన్సే కాదు, డైనమిక్ అధికారులు ఉన్నారని పేర్కొన్నారు. పోలీసు అధికారులకు ప్రజా ప్రతినిధుల సహకారం ఎప్పుడూ ఉంటుందని హామీ ఇచ్చారు. పురుషులకు ధీటుగా మహిళలు పోటీ ఇస్తారనడానికి డ్రోన్ పైలట్లుగా ఉన్న మహిళా పోలీస్ సిబ్బంది నిదర్శనమని పేర్కొన్నారు. విజయవాడ నగరం అమరావతిలో ఒక భాగమని చెప్పారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో విజయవాడ బాగా వెనుకబడిందని, సాంకేతిక పరిజ్ఞానాన్ని అసలు ఉపయోగించుకోలేదని విమర్శించారు. చక్కటి డ్రోన్ పైలట్స్ని తయారు చేశారు సార్, బ్రహ్మాండంగా. ఎందుకంటే మగవారికి ఏది విధంగా తీసిపోని విధంగా ఆడవారు ఉంటారనే విషయంలో మీరు డ్రోన్ పైలటింగ్ కనుక అందరికీ ఇచ్చి చాలా బ్రహ్మాండమైన పనిచేశారు. నేను హోమ్ మినిస్టర్ గారు కూడా కూర్చుని కొన్ని ప్రపోజల్స్ కూడా రెడీ చేశాం. త్వరలో అవన్నీ కేంద్ర ప్రభుత్వం ముందు పెట్టి వాటిని అన్నిటికీ తగిన విధంగా నిధులు వచ్చే విధంగా కృషి చేయబోతున్నాం. విజయవాడ అంటే మేము చాలా గర్వంగా ఫీల్ అయ్యే నగరం. ఇటువంటిది దేశంలోనే ప్రప్రథమంగా ప్రతి 28 పోలీస్ స్టేషన్స్లోనూ డ్రోన్స్ వాడే నగరంగా వృద్ధి చెందిందంటే అది ముఖ్యంగా ముందుగా మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క కృషి. డ్రోన్ షో
ఇవాళ విజయవాడ నగరం గిన్నీస్ బుక్ వరల్డ్ రికార్డ్స్లో ఎక్కిన దాన్ని అదే టెక్నాలజీని మనం అందరం కూడా అందిపుచ్చుకుని కమిషనర్ గారి వల్ల మనల్ని విజయవాడ నగరాన్ని డ్రోన్ సిటీ కింద తయారు చేస్తున్నాం. అనంతరం విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ రామచంద్ర, ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్, బోండ ఉమామహేశ్వరరావు, వసంత కృష్ణప్రసాద్ మాట్లాడారు. నేరాల నియంత్రణకు డ్రోన్లు వినియోగించడం అభినందనీయమన్నారు. అమెరికాలో పోలీసులు అన్ని చోట్ల ఉండరని, ఏదైనా జరిగితే మాత్రం నిమిషాల వ్యవధిలో వచ్చేస్తారని, దీనికి కారణం సాంకేతికతే అన్నారు. ఎన్టీఆర్ కమిషనరేట్లోనూ ఇలాంటి సాంకేతికత రావాలని ఆకాంక్షించారు. టెక్నాలజీతో ముందుకు వెళ్ళాలనే స్లోగన్ నారా చంద్రబాబు నాయుడు గారిది. ఈనాటిది కాదు, 1994 సంవత్సరం నుంచి ఆయనతో నేను శాసనసభ్యుడిగా ఉన్నాను. ఆ రోజునే కంప్యూటర్ మొహం చూడని రోజుల్లో కంప్యూటర్ గురించి చెబుతూ ఉండేవారు. ఆ రోజున ప్రతిపక్ష నాయకుడు కంప్యూటర్ అన్నం పెట్టుద్దా అని అడిగారు. ఇవాళ కంప్యూటర్ అన్నం పెట్టడమే కాదు, కంప్యూటర్ ఆగిపోతే అన్నం తింటూ కూడా ఆగిపోతుంది. అంత టెక్నాలజీ ఆ స్థాయికి వెళ్ళిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో విజయవాడలో ఒక నూతన విధానంతో ఒక ప్రత్యేకతను సంతరించుకునే విధంగా మన పోలీస్ కమిషనర్ గారి సారథ్యంలో ఈ యొక్క డ్రోన్ సిస్టమ్ని ముందుకు తీసుకువెళ్ళటం ఇది మంచి కాన్సెప్ట్. ఇప్పుడు మామూలుగా పోలీస్ వెళ్ళాలంటే సైరన్ వేసుకొనో లేదంటే మొబైల్ వెహికల్ వేసుకొని వెళ్తే వీళ్ళు వెళ్ళేలోపు ఆ సౌండ్కి పారిపోతాడు. అదే డ్రోన్ ద్వారా అయితే ఖచ్చితంగా వాళ్ళు అక్కడ ఉంటారు, మనం వాళ్ళని కంట్రోల్ చేయొచ్చు. ప్రజలకి ఎక్కువగా ప్రభుత్వం ఏదైతే చెప్తుందో దాని విధంగా వాళ్ళకి మనం సేఫ్టీగా చేయొచ్చు, అన్ని రకాలుగా మనం వాళ్ళని కంట్రోల్ చేయొచ్చు. కాబట్టి దయచేసి ఆ విధంగా చేస్తే ఇంకా బెటర్గా ఉంటుందని ఇందాడే డిస్కస్ చేసాం. మరి మేమైతే మా విజయవాడ అర్బన్లో ఉన్న 3 ఎమ్మెల్యేలు పూర్తి దీనికి సంతోషం, అలాగే మద్దతు కూడా ఇస్తా ఉన్నాం. మా సైడ్ నుంచి, పొలిటికల్ సైడ్ నుంచి ఏది కావాలన్నా ప్రభుత్వ సైడ్ నుంచి మేము అండగా ఉంటామని తెలియజేస్తూ మరొకసారి విజయవాడ అర్బన్ కమిషనరేట్ పోలీస్కి కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్స్ కూడా తెలియజేస్తాం. ఇబ్రహీంపట్నం అంటే ఇక ఒళ్ళోన దళ్ళ అన్నట్టు ఇటువంటి అన్నీ కలిసే ఉంటాయి. సరే, ఏమైనా మా మైలవరానికి సంబంధించి ఇబ్రహీంపట్నంలో ఉన్న రింగ్ సెంటర్ ట్రాఫిక్ మీద కూడా కొంచెం సిపి గారి దృష్టి కేంద్రీకరించి, ఎందుకంటే నేషనల్ హైవే కావటం, అది పలు ప్రాంతాలకు జంక్షన్ కావటం, హ్యాకర్స్ రోడ్డు మీదకి రావటం, ప్రైవేట్ బస్సులు ఆపటం, లారీలు ఆపటం, ఆటోలు ఆపటం, ఈ సమస్యని కొంచెం దృష్టిలో పెట్టుకొని ట్రాఫిక్ స్టేషన్ కూడా ఏర్పాటు చేసుకుందాం. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 7,000 కోట్ల రూపాయల ముడుపుల కోసం ప్రజలపై 1,00,000 కోట్ల రూపాయలు భారం వేయడం ఎంతవరకు సమర్థనీయం, దానికి బాధ్యులు ఎవరని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ప్రశ్నించారు. గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి దగ్గర నుంచి ఎమ్మెల్యేల వరకు ఇష్టానుసారంగా అవినీతి, అక్రమాలు, దోపిడీలు, కబ్జాలకు పాల్పడ్డారని అన్నారు. అమాయకులు నమ్మేలా వైసీపీ నేతలు అబద్దాలను కూడా గొప్పగా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. ఇప్పటికైనా చేసిన తప్పులను ఒప్పుకోవాలన్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం 3వ డివిజన్ మహానాడు రోడ్లో వాటర్ పైప్ లైన్లకు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ స్థానికులతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం, అనేక ఇబ్బందులు ఉన్నా ముఖ్యమంత్రి చంద్రబాబు సంక్షేమాన్ని మరవకుండా అమలు చేస్తున్నారని అన్నారు. సంక్షేమం, అభివృద్ధికి సమన్యాయం చేస్తూ ముందుకు వెళ్తున్నారని తెలియజేశారు. సంక్షేమ పథకాలన్నింటినీ అమలు చేస్తామని చెప్పారు. వైసీపీ ప్రభుత్వంలో రైతులు ధాన్యం విక్రయించిన కొన్ని నెలలకు డబ్బులు పడేవని, కూటమి ప్రభుత్వంలో రైతులు ధాన్యం విక్రయించిన 2 రోజుల్లో వారి ఖాతాలో డబ్బులు పడిపోతున్నాయని తెలియజేశారు. ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని కూడా అమలు చేస్తున్నారని, గ్యాస్ సిలిండర్ డెలివరీ అయిన 2 రోజుల్లోనే డబ్బులు లబ్ధిదారుల ఖాతాల్లో పడుతున్నాయని అన్నారు. తాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఉన్న కొద్ది మంది ఎమ్మెల్యేలతోనే ధైర్యంగా వెళ్లడం జరిగింది, ఎదుర్కోవడం జరిగిందని చెప్పారు. ప్రజల ముందు వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలను దోషులుగా నిలబెట్టడం జరిగిందన్నారు. 151 సీట్ల నుంచి 11 సీట్లకు తీసుకురావడం జరిగిందన్నారు. పోరాట పటిమ ఉండాలని, రోజులన్నీ ఒకేలా ఉండవన్నారు. అసెంబ్లీలో నిలబడి మాట్లాడే శక్తి లేక జగన్మోహన్ రెడ్డి పారిపోతున్నాడని, ఎమ్మెల్యేలను వెళ్లనీయడం లేదన్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లకపోవడం సమర్థనీయమా కాదా అనేది ప్రజలు నిర్ణయిస్తారన్నారు. ఆయన 7,000 కోట్ల కోసం ప్రజల మీద 1,00,000 కోట్ల భారం ప్రజల మీద వేయటం ఎంతవరకు సమర్థనీయం, దానికి బాధ్యులు ఎవరని నేను అడుగుతాను. అంటే అబద్ధాలు ఎంత గొప్పగా అబద్ధాలు ఆడతారని అమాయకులు నమ్మొచ్చు. కానీ ఆయన పరిపాలన 5 సంవత్సరాల పరిపాలన చూసి కానీ, ఆ తర్వాత వాళ్ళ పరిపాలన చూసి కానీ ఏ ఒక్కళ్ళు కూడా నమ్మే స్థితిలో లేరు అనేది ఆయన గమనించుకోవాలా. ఇప్పటికైనా చేసిన తప్పులు ఒప్పుకుని రానున్న రోజులు అలాంటి పొరపాట్లు జరగకుండా మన రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుడి మీద ఉందని
తెలియజేస్తూ నారా చంద్రబాబు నాయుడు గారి వాళ్ళ అనేకమైన ఆర్థిక ఇబ్బందులు కూడా సంక్షేమం మర్చిపోకుండా, అభివృద్ధిని కూడా మర్చిపోకుండా ఇవాళ ఇక్కడ వాటర్ పైప్ లైన్ వేసుకోవడం జరిగింది. అదేవిధంగా నిన్న మొన్న అనేకమైన రోడ్లు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. అభివృద్ధి మర్చిపోవట్లేదు, సంక్షేమం కూడా మర్చిపోవట్లేదు. ఈ రెండింటిని సమన్యాయంతో రెండు కళ్ళుగా ముందుకు తీసుకెళ్తున్న నారా చంద్రబాబు నాయుడు గారిని మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేస్తూ అభివృద్ధి నిరంతరం కొనసాగుద్ది. సంక్షేమం ఏదైతే చెప్పారో అవన్నీ కూడా ప్రతి సంవత్సరం కూడా వస్తాయని కూడా మీ ద్వారా ప్రజలందరూ కూడా నేను మనవి చేసుకుంటున్నాను. విద్యార్థులు క్రమశిక్షణతో చదివి ఉన్నత స్థాయికి చేరుకోవాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. విద్యార్థుల లక్ష్యాలను నిర్దేశించుకొని అందుకు తగిన విధంగా ప్రణాళికాబద్ధంగా చదవాలన్నారు. చదువుతో పాటు క్రీడల్లోనూ ఆసక్తి పెంచుకోవాలన్నారు. కానూరులోని శ్యామ్ రాక్ ఇంటర్నేషనల్ పాఠశాలలో 4వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, సీనియర్ ఐఏఎస్ అధికారి అహ్మద్ బాబు, పెనమలూరు నియోజకవర్గం ఎమ్మెల్యే బోడే ప్రసాద్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం కలెక్టర్ డీకే బాలాజీ మాట్లాడుతూ దేశానికి భవితనిచ్చేది విద్యేనని, విద్యార్థులు క్రమశిక్షణతో కూడిన నడవడికతో విద్యను అభ్యసించాలని అన్నారు. విద్యార్థుల్లోని సృజనాత్మకతను వెలికితీసేలా రూపొందించిన విలువలతో కూడిన విద్యా ప్రణాళిక గొప్పదనాన్ని మెచ్చుకున్నారు. విద్యార్థులు లక్ష్యాలను నిర్దేశించుకుని అందుకు తగిన విధంగా ప్రణాళికాబద్ధంగా చదవాలన్నారు. చదువుతో పాటు క్రీడల్లోనూ ఆసక్తి పెంచుకోవాలన్నారు. So, rather than he going and pleading for orders, he converted it into an opportunity and he made shopkeepers place orders from themselves. So, and this is story 2. The whole idea is always hard work would not help. Sometimes you have to think smart and you have to do smart work also. So, by doing this one smart trick, at that point of time, every 1 rupee they used to sell 100 agarbattis for 1 rupee. But this great person was able to sell only 30 agarbattis for 1 rupee. So that's how, today, all of us are aware Cycle Pure Agarbattis is about 1500 crore company. The whole idea is smart work. So then story 3. Story 3 is about father. ఎమ్మెల్యే బోడే ప్రసాద్ మాట్లాడుతూ విద్యార్థులకు విలువలతో కూడిన విద్యను అందించాలన్నారు. విశిష్ట అతిథిగా హాజరైన ఎమ్మెల్యే బోడే ప్రసాద్ మాట్లాడుతూ విద్యార్థులకు ఉపాధ్యాయులకు మధ్య ఉండాల్సిన సానుకూల సంబంధాలు, విద్యార్థులను సరైన మార్గంలో పెట్టడంలో ఉపాధ్యాయుల పాత్ర గురించి వివరించారు. గతేడాది సిబిఎస్ఈ బోర్డు పరీక్షలో టాప్ మార్కులు సాధించిన విద్యార్థులను, కేంబ్రిడ్జి ప్రైమరీ, సెకండరీ టాప్ పొజిషన్లో నిలిచిన విద్యార్థులకు బంగారు పథకాలు అందించారు. అత్యుత్తమ ప్రదర్శనలకు మెమంటోలను, ప్రశంసా పత్రాలను అందించారు. తర్వాత జరిగిన సాంస్కృతిక ప్రదర్శనలో వింగ్స్ ఆఫ్ విమెన్ పేరుతో స్త్రీ శక్తి సామర్థ్యాలను తెలియజేస్తూ చేసిన ప్రదర్శన ప్రేక్షకులను అలరించింది. విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. పాఠశాల చైర్మన్ టి సుమన్ త్యాగరాజ్, మోనికా సుమన్, ప్రిన్సిపల్ భారతీధర్, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు. మంచి చదువుకుంటూ బయట కూడా ఏ విధంగా సొసైటీలో ఏ విధంగా ఉండాలి అనేది కూడా ఈరోజు చాలా ఇంపార్టెంట్. సైబర్ క్రైమ్ అనేది చాలా పెరుగుతూ ఉంది. ముఖ్యంగా ఇందాక కలెక్టర్ గారు చెప్పినట్టు మత్తు పదార్థాలు కానీ సైబర్ క్రైమ్ అనేది నేనే చాలాసార్లు ఎన్నో కాల్స్ ఎలా ప్రతి ఒక్కరికి మీకు కూడా ఆ ఫేక్ కాల్స్ ప్రతి ఒక్కరికి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఫేస్ చేసి ఉంటారు. ఏదో ఒక విధంగా మోసం చేయాలనే ఉద్దేశంతో ప్రతిరోజు అనేక రకాలుగా కాల్స్ వస్తూ ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ చెప్పాలంటే నన్ను మోసం చేయడానికి ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా ట్రై చేశారో అని చెప్పి అవన్నీ చెప్పాలంటే సమయం కూడా సరిపోదు. ఊరికే ఏదో ఈజీ మనీ వచ్చేస్తుందని చెప్పేసి మనం వాళ్ళ ఆఫర్లు పెట్టి మనం దాని మీద చేస్తే మనం ఉన్నదంతా కూడా పోతుంది. Once we found that they are confident, we took the students to the Singapore trip. And in Singapore, we went to the NUS, National University of Singapore, which is ranked as 8th university in the world. So where the children have a different perspective of looking at the real life situation. And today's program, the highlights of today's program is ఆంధ్రప్రదేశ్ నుంచి ఏకగ్రీవంగా ఎన్నికైన 3 రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్రావు, ఆర్ కృష్ణయ్య, సానా సతీష్ ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్యసభలో ఈ రోజు ఉదయం 11 గంటలకు వారితో చైర్మన్ జగదీప్ ధన్ఖడ్ ప్రమాణ స్వీకారం చేయించారు. రాజ్యసభ ఉప ఎన్నికలు ఇటీవల జరిగాయి. ఈ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో టీడీపీ నుంచి బీద మస్తాన్రావు, సానా సతీష్, బీజేపీ నుంచి ఆర్ కృష్ణయ్యలు బరిలో నిలిచారు. ఈ ఎన్నికల్లో వీరు 3 ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. అయితే ఇటీవల జరిగిన ఎన్నికల్లో కూటమిలోని పార్టీలు 164 స్థానాలను కైవసం చేసుకుంది. దీంతో వీరి ఎన్నిక ఏకగ్రీవమైంది.
మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, పార్టీ అధికార ప్రతినిధి, లెదర్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ పిల్లి మాణిక్యాలరావు, జాతీయ ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి కెఎస్ జవహర్ గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించారు. గత వైసీపీ ప్రభుత్వ అరాచకాల వల్ల నష్టపోయిన బాధితులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. తమకు న్యాయం చేయాలంటూ టీడీపీ కార్యాలయానికి వైఎస్ఆర్సీపీ బాధితులు క్యూ కట్టారు. గత ప్రభుత్వంలో ఉన్న కీలక నేతల అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. తమ సమస్యలను వారు దరఖాస్తుల రూపంలో నేతలకు అందించారు. సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని నేతలు భరోసా ఇచ్చారు. కృష్ణానది దిగువన నీటి ప్రవాహం ఆదివారం నిలకడగా ఉంది. సాయంత్రం 6 గంటలకు ప్రకాశం బ్యారేజీ వద్ద 2 గేట్లను 1 అడుగు మేర ఎత్తారు. సముద్రంలోకి 1450 క్యూసెక్కులు విడుదల చేశారు. బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో నేడు రేపు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ నుంచి హెచ్చరికలు రావడంతో జలవనరుల శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. పులిచింతల నుంచి ప్రకాశం బ్యారేజీ దిగువ వరకు పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనిస్తున్నారు. ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణానది దిగువన నీటి ప్రవాహం ఆదివారం నిలకడగా ఉంది. సాయంత్రం 6 గంటలకు ప్రకాశం బ్యారేజీ వద్ద 2 గేట్లను 1 అడుగు మేరెత్తారు. సముద్రంలోకి 1450 క్యూసెక్కులు విడుదల చేశారు. కృష్ణా డెల్టాలోని పంట కాల్వలకు 3832 క్యూసెక్కుల మేర ఇస్తున్నారు. కృష్ణా తూర్పు ప్రధాన కాల్వకు 1840, కృష్ణా పశ్చిమ ప్రధాన కాల్వ 1902, గుంటూరు ఛానల్కు 90 క్యూసెక్కులు విడుదల చేశారు. కేఏ ప్రధాన కాల్వ నుంచి రైవస్ కాల్వకు 1222, కేఏబి కాల్వ 323, ఏలూరు కాల్వ 203, బందర్ కాల్వకు 92 క్యూసెక్కులు విడుదల చేశారు. బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో నేడు రేపు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ నుంచి హెచ్చరికలు రావడంతో జలవనరుల శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. పులిచింతల నుంచి ప్రకాశం బ్యారేజీ దిగువ వరకు పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనిస్తున్నారు. వరద, ప్రకృతి వైపరీత్యాలు లేకున్నా ప్రకాశం బ్యారేజీ నుంచి సముద్రంలోకి నీటిని విడుదల చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ సీజన్లో ఇప్పటి వరకు బ్యారేజీ నుంచి 847 టీఎంసీల నీటిని దిగువకు విడుదల చేశారు. పట్టిసీమ ద్వారా గోదావరి జలాలు 20.62 టీఎంసీలను ప్రకాశం బ్యారేజీ ద్వారా కృష్ణా డెల్టాకు వినియోగించారు. ఖరీఫ్ సాగు ఆరంభం ముగింపు దశలో గోదావరి జలాలు రైతులను ఆదుకున్నాయి. రాజధాని అమరావతి వేదికగా నిర్వహించిన శ్రీమతి అమరావతి గ్రాండ్ ఫైనల్స్ చూపురులను కట్టిపడేసింది. శ్రీమతి అమరావతి టైటిల్ కోసం మహిళలు ర్యాంపుపై హొయలోల్కిస్తూ తమ ప్రతిభను ప్రదర్శించారు. విజయవాడ నగర శివారు ఇబ్రహీంపట్నం ఏ కాలనీ గ్రౌండ్స్ నందు నిర్వహించిన శ్రీమతి అమరావతి గ్రాండ్ ఫైనల్స్ ప్రేక్షకులను అలరించాయి. ఏ కాలనీ గ్రౌండ్స్ నందు శ్రీమతి అమరావతి గ్రాండ్ ఫైనల్స్ నిర్వహించారు. సెమీఫైనల్స్ నుంచి ఎంపికైన 30 మందిలో విజయవాడకి చెందిన ప్రియా విజేతగా నిలిచారు. శ్రీమతి అమరావతి టైటిల్ కోసం మహిళలు ర్యాంప్పై హొయలుకిస్తూ తమ ప్రతిభను ప్రదర్శించారు. తేజ అలర్ట్ సీఈఓ ప్రదీప్, ఎండీ తేజస్విలు విజేతలను ప్రకటించారు. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వీరవల్లి షిరిడి సాయిబాబా ఆలయంలో దత్తాత్రేయ స్వామివారి జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. అర్చకులు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో దత్తాత్రేయ స్వామివారికి పంచామృత అభిషేకం, సహస్ర పుష్పార్చన, అష్టోత్తరం నిర్వహించారు. స్వామివారి దర్శనానికి విచ్చేసిన భక్తులకు సాయిబాబా మందిర కమిటీ సభ్యులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. మధ్యాహ్నం 12 గంటలకు అన్న సమారాధన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో షిరిడి సాయిబాబా మందిర కమిటీ సభ్యులు కోడిబోయిన బాబీ, రావి ఈశ్వర్, లంక బేబీ సరోజిని, గుత్తా నాగమణి, తవ్వ ఆదిలక్ష్మి, లంక శ్రీలక్ష్మి, నందమూరి సంధ్య, బోయపాటి మధుసూదన్ రావు, గుండపనేని సుబ్బారావు తదితరులు భక్తులు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పెనమంట్ర మండలంలో కొలువైన సుప్రసిద్ధ శైవ క్షేత్రం జుత్తిగలోని శ్రీ ఉమావాసుకి రవి సోమేశ్వర స్వామి ఆలయంలో ఆరుద్రోత్సవం వైభవంగా జరిగింది. ఈ రోజు ఆరుద్ర నక్షత్రం స్వామివారి జన్మ నక్షత్రం కావడంతో స్వామివారి వార్షిక ఆరుద్రోత్సవం కార్యక్రమం వైభవపేతంగా నిర్వహిస్తున్నారు. ఆలయ అర్చకులు ఉమావాసుకి రవి సోమేశ్వర స్వామి వారికి ఏకాదశ రుద్రాభిషేకం, సువర్ణ జలాభిషేకం, అన్నాభిషేకంతో పాటు విశేషమైన అభిషేకాలు, పూజలు చేశారు. శ్రీ పార్వతీదేవి అమ్మవారికి కుంకుమార్చనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో సోమేశ్వరి, టీటీడీ వేద పండితుడు వేమూరి ఫణీంద్ర శర్మ, దేవాదాయ శాఖ అధికారి సాయి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.